ఈ చరాచర జగత్తులో అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఉత్కృష్టమైనది మరియు దుర్లభమైనది. దానికి కారణం మనకున్న బంధాలు, అనుబంధాలు, మమకారాలు, కుటుంబ వ్యవస్థలే. అమ్మ, నాన్న, భార్య, భర్త, తాత, బామ్మ, అత్త, మామ, బాబాయి, పిన్ని, కూతురు, కొడుకు, అల్లుడు, మేనకొడలు, ఇలా అనేక బంధాలు జీవితంలో అనేక దశల్లో పెనవేసుకొని ఉంటాయి. వీటితో పాటు స్నేహబంధం కూడా అతి ముఖ్యమైందే. వదలటానికి, మర్చిపోవటానికి వీల్లేనంతగా వాటి ప్రభావం జీవన గమనం మీద ఉంటుంది. ఈ బంధాలు, అనుబంధాలు పరస్పరం అన్యోన్యంగా, నిస్వార్థంగా, ఆపేక్షగా ఉన్నప్పుడే బలోపేతం అవుతాయి. ఈ బంధాల్లో సంకుచిత ధోరణులు ప్రవేశిస్తే పరస్పర ఆప్యాయతలు కరువై అన్యోన్యత లోపించి బంధాలు తెగిపోవడమే కాక హత్యలు, ఆత్మహత్యలు, కుట్రలు, కుతంత్రాలు వరకు దారితీస్తాయి. నేను మాత్రమే సచ్చీలవంతుడినని, తన కొడుకు మాత్రమే జ్ఞానవంతుడని, తన కూతురు మాత్రమే గుణవతి, శీలవతి, సౌందర్యవతి అని, తనకున్న జ్ఞానమే గొప్పదని, తానే సంపన్నుడునని విర్రవీగి వీరాలు పలికే ప్రతి మానవుడు స్వయాన తన పాపకర్మను పెంచి పోషించుకున్నట్లే. ఇట్టివారి పతనాన్ని వేరొకరు శాసించవలసిన పని లేదు. చాలా మనుషుల్లో మనం చూసే మరో దౌర్భాగ్యమైన బంధాలను నాశనం చేసుకునే లక్షణాలేవంటే, తన సహాయాన్ని కోరి వచ్చిన వ్యక్తిని చులకనగా చేసి అట్టి అతని పరిస్థితిని తన కనువుగా మార్చుకొని తన సంపాదనకు ఆ వ్యక్తి నిస్సహాయ స్థితిని సమాజంలోని వ్యక్తులకు చెడ్డగా వివరించడం ఒక లక్షణమైతే, మరోటి ఏ ఎండకాగొడుగు రీతిలో ఒక్కొక్క వ్యక్తికి అనుగుణంగా తనకు మాత్రమే అనుకూలంగా ప్రవర్తించే మరో పద్ధతి. ఇలాంటి ప్రవర్తన గల వాళ్ళు భూమికి భారమే కాక మానవ సంబంధాలను, మమకారాలను నాశనం చేసే కుహీనులు. మనిషికి వయసు, అందం, బలం, సంపద, వైభవం, తెలివి, జ్ఞానం, ప్రతిష్ట అనేలాంటివి ఎన్ని ఉన్నా బాంధవ్య బలం అంటే బంధువుల బలం అతి ముఖ్యమైంది. బాంధవ్య బలానికి బద్ధశత్రువులు పొగరు, గర్వం, అహంకారం. కాబట్టి బంధాలను నిలుపుకుంటే కుటుంబం మన వెంటే. కుటుంబం మన బలగంగా భావించి నిరంతర విజయాలను సాధిద్దాం. మన ప్రపంచాన్ని వసుదైక కుటుంబంగా మారుద్దాం.